సునీతారెడ్డి గారు ఆయన చెల్లెలే కదా, వైఎస్ విజయమ్మ కూడా ఆయన తల్లే కదా. ప్రతిపక్షంలో ఉన్నారు కదా. ఏ పక్షమైతే ఏముంది, రాక్షస పక్షం ఉన్నప్పుడు ఏ పక్షమైనా ఒకటే అక్కడ. అంటే నేను ఇక్కడ ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు కేవలం రాజశేఖర రెడ్డి గారి భార్యగాను, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగాను, షర్మిల గారి తల్లిగాను అలా మాత్రమే తెలుసుంటే ఎవరు ఏం మాట్లాడేవాళ్ళు కాదేమో. మేము కూడా మాకెవరికి కూడా మాట్లాడేటువంటి హక్కు ఉండేది కాదు వాస్తవానికి కూడా. కానీ తను కూడా రాజకీయాల్లో ఉన్నారు, తను కంటెస్ట్ చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉండేవారు. తర్వాత మరి ఎందుకు తీసేశారో నాకు తెలియదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి గౌరవాధ్యక్షురాలుగా విజయమ్మ గారు ఉండేవారు. కన్నీళ్లతో ఆవిడ నన్ను ఎందుకు తీసేశారో తెలియదు అని పాపం చెప్పకనే చెప్పుకుంటూ మదన పడుతూ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, అందుకని మరి శాశ్వత అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు శాశ్వత గౌరవాధ్యక్షురాలుగా ఈవిడ ఉండొచ్చుగా. ఆ శాశ్వతం ఎందుకు ఈవిడికి లేదు? మరి ఏం శాశ్వతం కాదు ఇక్కడ, అదే అడుగుతాంగా ఎవరమైనా. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం, పోనీ మీరు అన్నారు ఇందాక ఎందుకు వెళ్ళిపోయింది అంటే, మీరు ఎంతసేపు కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల్లోనే మీరు ఉంచాలనుకుంటారు పవన్ గారు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఎందుకు ఇప్పుడు మీరు ఇలానే మాట్లాడారు, షర్మిలను ఎందుకు వదిలేశారండి, షర్మిలకు ఏం పదవులు ఇవ్వరా అండి అని మీలాంటి వాళ్ళే ప్రశ్నించారు. ఏమైంది? వెళ్ళి అడిగితే ఏం చేశాడు? గోడకేసి కొట్టాడు తల. వాస్తవం నేను చెప్తున్నానా? షర్మిలే చెప్పింది కదా ఈ మాట, నేను చెప్పానా? కాదు కదా, షర్మిలే చెప్పింది కదా. అండ్ ఇవాళ నేను ఇంకో విషయం చెప్తానండి, ఐ హ్యావ్ నో స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ ఈదర్ షర్మిల ఆర్ విజయమ్మ. ఇవాళ రాష్ట్రం పాడైపోవడానికి, రాష్ట్రం నాశనం కావడానికి, రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత కారకుడో షర్మిల విజయమ్మ కూడా అంతే కారకుడు. ఇప్పుడు తెలుసుకున్నారు, అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్. తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేసుకున్నారు అంటే అందుకే కదా దూరం ఉండే ప్రయత్నం చేస్తున్నారు కదా. నా బిడ్డను ఆశీర్వదించండి అని మళ్ళీ ఒక ఆవిడొచ్చి అడుగుతుంది. ఇప్పుడు మా అన్నను వదిలేండి, నన్ను ఆశీర్వదించండి అని ఒక ఆవిడొచ్చి అడుగుతుంది. ఎందుకు సార్ ఈ హత్య రాజకీయాలు ఎందుకు, ఈ శవ రాజకీయాలు ఎందుకు? హ్యాపీగా మంచిగా ప్రజా రాజకీయాలు చేసేటువంటి తెలుగుదేశం పార్టీ ఉండగా, భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన ఉంది, ఎందుకు సార్ వాళ్ళతోటి? ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇవాళ షర్మిల బయటకు వచ్చి కొంగు జాచి నేను అడుగుతున్నా అని ఒక మాట మాట్లాడారు. కరెక్టే, ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు అందరూ కూడా 4.5 సంవత్సరాలుగా అడుగుతున్నారు. 4.5 సంవత్సరాలుగా ముఖ్యంగా అమరావతి రైతులు, ఆడబిడ్డలు నడి రోడ్డు మీద వాళ్ళని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టినా సరే వాళ్ళు పాపం బయటకు వచ్చి మాకు న్యాయం చేయండి అని వాళ్ళు కొంగుజాచి అడుక్కున్నారు. ఆ రోజున మాట్లాడాల షర్మిలమ్మ, ఆ రోజున మాట్లాడాల విజయమ్మ, ఈ రోజున. ఇవాళ మాత్రం వెళ్ళి నేను అమెరికాలో ఉంటానంటే సరే, నేను పెద్ద ఆవిడ, సీనియర్ సిటిజన్, ఆవిడ బాగుండాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. ఎక్కడున్నా సరే బాగుండాలి. సీనియర్ సిటిజన్ పాపం మీరు ఆవిడకే ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నారండి. ఆవిడ ఏదో పాపం బ్రతుకు చీవుడా అంటూ నేను ఒకటండి